మండలంలో రైతుల పరంగా గుడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఎక్స్ఎమ్మెల్యే అండ్ చైర్మన్ అయినటువంటి చింతా ప్రభాకర్ సార్కు మరియు వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గారికి ఇతర కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్షాకాల వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం ప్రారంభ కార్యక్రమానికి గౌరవనీయ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత అన్నం చైర్మన్ చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు, పిఎస్సిఏ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, అన్ని గ్రామాల నుండి విచ్చేసినటువంటి రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రెస్, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అంతకుముందు చూస్తే రైతులు ధాన్యం వేయకుండా చెరుకును ఎక్కువ మట్టుకు పండించేటటువంటి వాళ్ళు ఈజీగా క్రాప్ను హార్వెస్టింగ్ చేసినాక కొనుగోలు చేసినాక ప్రభుత్వము 2 రోజులలోనే డబ్బులు ఇస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆసక్తికరంగా వరి ధాన్యాన్ని పండించి ప్రభుత్వానికి మరి నిజమైనటువంటి రేటు, మరి లాభసాటి రేటు లేకున్నా రైతు పండించినటువంటి ధాన్యానికి 2-3 రోజులలోనే డబ్బులు ఇచ్చే విధానం కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఒక రకంగా గురుట కలిగింది. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా వర్షాకాల ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మరి రైతులందరికీ కూడా సత్వరంగా ధాన్యాన్ని మ్యాచరేజ్ ఏదైతే తేమ శాతాన్ని తక్కువ ఉంటే మరి నంబర్ 1 క్వాలిటీ కింద ట్రీట్ చేసి తీసుకుంటారు. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సకాలంలో, ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి అయినటువంటి పంటను హార్వెస్టింగ్ చేసుకొని చక్కగా ఆరబెట్టుకొని ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కొనుగోలు కేంద్రం ద్వారా మీరందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రారంభించుకున్నటువంటి రైతు కొనుగోలు కేంద్రం, రైతు ధాన్యంకి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడంతో పాటు ఈ మండలంలో దాదాపు 8,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ధాన్యం ఈసారి వస్తుందనే ఎక్స్పెక్టేషన్లో కూడా ఉన్నారు. మరి గతంలో వరికి సంబంధించిన విషయంలో మరి వరి పండించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వరి ప్రతి సంవత్సరం ఇంత ఇంక్రీజ్ అవుతూ ఎక్కువ శాతం పండుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి రైతులను అడ్డు విరుస్తూ మేము కొనం, ధాన్యం కొనం, మేము అదే రకంగా బియ్యం కొనం అని చెప్పననే ఆంక్షలు విధిస్తూ ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతుంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డల కష్టాలన్నీ తెలిసినటువంటి మరి మన సీఎం గారు రైతులకు సంబంధించి పండించినటువంటి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనడంతో పాటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులను స్వయంగా తాను ఎదుర్కొంటూ రైతులకు కష్టాలను కలిగించే పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి దేశమంతా కూడా తెలుసు. బీజేపీ ప్రభుత్వం మరి రైతులకు సంబంధించి గతంలో నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులు ధర్నా చేస్తే రైతుల మీదకెళ్ళి కూడా కార్లు నడిపించేసి రైతుల ప్రాణాలు తీసి ఉసురు పోసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి కూడా బావుల దగ్గర మరి బోర్ల దగ్గర మీటర్లు పెట్టి నేను ఖచ్చితంగా దీన్ని ఏదో రకంగా రైతులకు సంబంధించి నష్టం చేయడానికే కంకణబద్దునైనా చెప్పననే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నటువంటి విషయం. మరి ఈరోజు రైతులకు సంబంధించి మీటర్లు పెట్టకుండా నా ప్రాణం పోయినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో రైతులకి ఆ బాధ కలిగించనని చెప్పనని రైతులకు 24 గంటల నాణ్యమైనటువంటి ఉచిత కరెంట్ ఇస్తూ రైతులకు సంబంధించి పెట్టుబడి కింద అదే రకంగా రైతు బీమాను కూడా ఈరోజు రైతులకు కలిగిస్తూ రైతులకు ఎంత మేలు చేస్తున్నాడనే విషయం దేశమంతా కూడా పొగుడుతూ ఉంటే కన్ను కుట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. రైతులకు ఒకటే మేము విన్నవిస్తా ఉన్నది కూడా, రైతులు ఈరోజు ఆరబెట్టినటువంటి ధాన్యాన్ని ఈరోజు దాంట్లో దుమ్ము ధూళి లేనటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి ఏ గ్రేడ్ కింద ఈరోజు 2,060 రూపాయలు పొందాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఈరోజు అధికారులు కానీ మరి అదే రకంగా సిబ్బంది కూడా ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్తో పాటు వాళ్ళ డైరెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా సహకరించి ఈ ధాన్యాన్ని కొంటూ ఇమ్మీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు కూడా పడేటటువంటి ఏర్పాటు కూడా మరి చేస్తున్నటువంటి సందర్భం మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం.
మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలను దూరం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి